శ్రీ అవధూత కాశీనాయన మండలం రెడ్డికోటాల ఎస్టీ కాలనీలోని ఫౌండేషనల్ పాఠశాల ప్రధానోపాధ్యాయుని శ్రీమతి నెమల్లదిన్నె రాధిక ఇవాళ యానాదుల బొగ్గుల బట్టీలను సందర్శించడం జరిగింది. తమ పాఠశాల విద్యార్థుల స్థితిగతులను తెలుసుకోవడానికి పౌర్మామిల పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలోని కొండ ప్రాంతంలో ఏటిగట్టున బొగ్గులు కాలుస్తున్న యానాదుల కుటుంబాలను కలిసి వారి జీవన పోరాటాన్ని కల్లారా చూసి వారితో మాట్లాడడం జరిగింది. చదువుతోటే మార్పు సాధ్యమవుతుందని, పిల్లలను బడికి పంపాలని, వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి విష్ణు తల్లిదండ్రులు మాట్లాడుతూ కూలి పనులు లేకపోవడం వల్ల కుటుంబ పోషణకు బొగ్గులు కాలుస్తుంటామని, దీనికోసం కుటుంబమంతా కష్టపడతామని, 2 వారాల పాటు ఇక్కడే ఉండాల్సి వస్తుందన్నారు. కష్టమైన పిల్లలను బడికి పంపడానికి ప్రయత్నం చేస్తామన్నారు. తమ కోసం ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చిన ఉపాధ్యాయుని రాధికకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాధిక మాట్లాడుతూ రెక్కాడితే గాని డొక్కాడని యానాదుల జీవితాలలో అక్షర వెలుగులు నింపాలన్నదే తన లక్ష్యం అన్నారు. తరతరాలుగా బడికి దూరమై అడవి బాట పట్టి అక్షర జ్ఞానం లేక దుర్భర జీవనం గడుపుతున్న యానాదులకు ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందించాలని రాధిక విజ్ఞప్తి చేశారు. సుమారు 20 రోజుల పాటు అడవిలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని తమతో పాటు తమ బిడ్డలను కూడా అక్కడే ఉంచుకోవడంతో వారు బడికి దూరం కావడం చాలా బాధాకరమైన విషయమన్నారు. చదువుతోనే యానాది బిడ్డల తలరాతలు మారుతాయని, బిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోసం కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పిల్లలను బడికి పంపాలని ఈ సందర్భంగా రాధిక తల్లిదండ్రులకు సూచించారు. మహిళా ఉపాధ్యాయుని రాధిక యానాది బిడ్డల చదువు కోసం అడవి మార్గం పట్టడం పట్ల స్థానిక ఉపాధ్యాయులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుని రాధిక పనితీరును ప్రశంసిస్తున్నారు. ఇలాంటి ఉపాధ్యాయులు అరుదుగా ఉంటారంటూ కొనియాడుతున్నారు. ఇదంతా కాలు మూత పడింది. తెలుస్తుంది మీకు ఇది కాలిందని? అప్పుడు కాలిపోయినట్టు ఎక్కడ ఒక్క చోట మంట పెట్టింది. ఒక్కళ్ళు ఇంటికాడ ఉండొచ్చు కదా మీ ఇద్దరులో పెట్టుకొని, లేకపోతే బండి ఉంది కదా, బండిలో వాళ్ళ నాన్న రోజు పొద్దున్న తెస్తే సాయంత్రానికి వదిలిపెడితే తెచ్చుకుంటే సరిపోతుంది కదా. మీతో పాటు వీళ్ళు కూడా చూడు, ఈ చెట్లలో గుట్లలో ఉంటే మనకి మాటలు ఎట్టొచ్చేది, ఇంకా వీనికి వచ్చేది కూడా మర్చిపోతాడు ఇంకా మాటలు కదా. కదా మహి, స్కూల్కి వస్తే మనం బాగా అన్నం తింటాం, ఆడ చిక్కీ తింటాం, ఆడుకుంటాం, టీవీ చూస్తాం, సాయంత్రం హాయిగా రావచ్చు. ఎందుకు రా ఈ ఎండలో కదా. ఇప్పుడు నేను పిలిచే కదా మన వచ్చిన బడికి వస్తావా? వస్తావా బడికి? పదమా పదమా మహి, నువ్వు వచ్చావరా మహి? కాలింది ఇంకా కొంత అదే అది కాలితే రేపు దోసడు. అవునా? రేపు వస్తాను ఇంటికి. రేపు వస్తారా ఇంటికి? ఈరోజు నేను ఎస్టీ కాలనీలో ఉండేటువంటి ప్రాథమిక పాఠశాలలో చదివే ఒక విద్యార్థి స్కూల్కు కొన్ని రోజులుగా రావటం లేదు, వాళ్ళు ఏట్లో బొగ్గులు కాల్చుకుంటున్నారని చెప్తే చూస్తామని వచ్చినాను. ఏం జరుగుతుంది, వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళ జీవన విధానం ఏంది, వీళ్ళు గమనిద్దాము, వీళ్ళకున్న ఆటంకాలు ఏంటివి పాఠశాలకు రావటానికి అని నేను ఈరోజు ఇక్కడ వీళ్ళున్న ప్రదేశాన్ని సందర్శించడం కోసం వచ్చినాను. ఇక్కడ చూస్తే అసలు ఎంత విదారకమైన పరిస్థితులలో రోజు కూలిబాటు కోసం వీళ్ళు పడే కష్టాలు చూస్తూ ఉంటే ఎంత బాధ వేస్తుంది అంటే అంత బాధ వేస్తుంది. మనం ఇప్పుడు ఎంతో ముందుకెళ్ళిపోయినాం సాంకేతికంగా, అయినా కూడా వీళ్ళకు రోజు కూలిపాటు కూడా ఇంత కష్టపడి వీళ్ళు రోజు కూలీని సంపాదించుకోవాల్సి వస్తుంది. ఎటువంటి పరిస్థితి, ఎటువంటి మౌలిక వసతులు లేని ఒక కొండ ప్రాంతంలో వీళ్ళు బొగ్గులు కాల్చుకుంటా ఒకే ఒక కుటుంబం ప్రత్యేకంగా వీళ్ళు ఒంటరిగా ఉంటూ అలాంటి ఒక చిన్న మంచె లాంటి దానిపైన పడుకుంటూ వీళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఇక్కడ. ఇలా వీళ్ళు ఒక 20 డేస్ ఇక్కడ గడుపుతారు. వీళ్ళు 20 డేస్ వాళ్ళు కాల్చుకోవడానికి టైం పడుతుందంట. కర్రలన్నీ కొట్టుకొని బొగ్గులు చేసుకొని ఆ బొగ్గులు అమ్ముకొని దాంతో వీళ్ళు జీవనం గడుపుతూ ఉంటారు. అలాంటి పాఠశాల విద్యార్థి మా పాఠశాల విద్యార్థి కోసం నేను ఈరోజు ఇంత దూరం ఇక్కడ దాకా రావాల్సి వచ్చినాను. వీళ్ళకి ఏదైనా మంచి ఉపాధి చూపిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉంది. నా పేరు రాధిక.
నేను రెడ్డికొట్టాల ఎస్టీ కాలనీలో ఉండే ఫౌండేషనల్ స్కూల్లో ఏకోపాధ్యాయునిగా పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ మా పాఠశాలకు వచ్చే విద్యార్థుల్లో ఎక్కువ మంది ఎస్టీ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు సరైన జీవనాధారం లేక వాళ్ళు వలస పద్ధతులలో జీవిస్తూ ఉంటారు. మా పాఠశాలకు గత కొన్ని రోజులుగా ఒక విద్యార్థి విష్ణు అని ఈ విద్యార్థి మా పాఠశాలకు రావటం లేదు. నేను ప్రతిరోజు తల్లిదండ్రులకు ఫోన్ చేస్తున్నాను. ఆ విద్యార్థి ఎందుకు రావట్లేదు అంటే, మేడం మేము ఏట్లోకి వచ్చినాము, బొగ్గులు బట్టి కాల్చుకుంటున్నాము, అది అయిపోయిన తర్వాత వస్తామని చెప్తా ఉన్నారు. మరి ఏంది బొగ్గులు బట్టి కాల్చుకోవడం ఏంది, వీళ్ళు రాలేకపోవడం ఏంది, అసలు ఎక్కడున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారని ఈరోజు నేను అదే పనిగా సెలవు రోజును వీళ్ళ కోసం కేటాయించి అదే పనిగా నేను వీళ్ళని చూడటం కోసం వచ్చినాను ఇక్కడికి. వీళ్ళ పరిస్థితి ఏంది గమనించాలి, మనము ప్రత్యక్షంగా చూద్దామని వచ్చినాను. కానీ ఇక్కడ చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఒక అటవీ ప్రాంతంలో వీళ్ళు కొండ ప్రాంతంలో మంచెలు వేసుకొని కనీస వసతులు లేని ఒక కొండ ప్రాంతంలో వీళ్ళు జీవిస్తూ ఇక్కడే ఒక 20 రోజుల పాటు వాళ్ళు ఈ కర్రను కొట్టుకొని కాల్చుకొని బట్టిగా ఇలా పెట్టుకొని బొగ్గులు కాల్చుకొని అవి అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ పిల్లల్ని ఏదో రకంగా వీళ్ళని పాఠశాలకు తీసుకొని రావాలనే సదుద్దేశంతో నేను వచ్చినాను. మరి వీళ్ళకి ఎలా రాగలరా అని చూస్తే కనీసము ఇది పోరుమామిళ్ళ నుంచి మన పాఠశాల నుంచి ఇక్కడికి రావడానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతము. దీనికి ఏమీ రవాణా మార్గం లేదు, కాలినడకనే రావాలి. అసలు ఆ కాలినడకన కూడా అంత కొండ ప్రాంతంలో కొండలు గుట్టలు ఎక్కి రావాలి మనం ఇక్కడికి రావాలంటే. అలాంటి ప్రాంతంలో వీళ్ళు వచ్చి ఇలాంటి చిన్న బిడ్డలను ముగ్గురిని పెట్టుకొని వీళ్ళు ఇక్కడే 20 రోజుల పాటు ఉండి వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. అది కూడా వాళ్ళ కనీస కూలిపాటు కోసం, పొట్టకూటి కోసం వాళ్ళు ఇంత శ్రమ పడుతూ ఉన్నారు. మరి వీళ్ళకి సరైన ఉపాధి మార్గాలు ఉంటే వీళ్ళ బిడ్డలు కూడా పాఠశాలకు రావడానికి చదువుకోవటానికి బాగా ఉంటుంది. ప్రభుత్వం ఆ దిశగా ఏదైనా వీళ్ళకు ఏర్పాటు చేయడం, ఇలాంటి కుటుంబాల కోసం ఏం చేయగలమా అని మనం ప్రతి ఒక్కరం ఆలోచిస్తే బాగుంటుంది. వీళ్ళను ఏదో రకంగా పాఠశాలకు తీసుకొని వెళ్ళటం ఎలాగా అని ఆలోచించాల్సిన పరిస్థితి ఇది. వీళ్ళైతే చెప్తున్నారు, పాఠశాలకు ఈ పని అయిపోగానే పాఠశాలకు పంపిస్తాం మేడం మేము తప్పకుండా, మీరు మా కోసం ఇంత దూరం వచ్చినారు చెప్తున్నారు మా కోసం అని చెప్తున్నారు. చెప్పుమా. మీరు దూరం నుంచి వచ్చింది మేడం గారు చాలా గ్రేట్. మా కోసం వచ్చిందంటే ఎవరు రారు మా కాడికి. ఇన్ని రోజులు కూడా ఉండరు కానీ సార్లు కానీ ఎవరు కానీ ఇంత దూరం కానీ రారు మేడం. మీరు వచ్చినారు, మీరు వచ్చిందే గొప్ప. మీకోసమే మీ పిల్లలు మీలాగా కాకూడదు, పెద్ద అయిన తర్వాత కొంత అక్షర జ్ఞానంతో మనం కూడా నాగరిక జీవనం గడపాలి, మనం కూడా అభివృద్ధి సాధించాలి అందరితో పాటని మేము మీకోసం వచ్చినాం ఇంత దూరము. కాబట్టి తప్పకుండా పాఠశాలకి పంపించండి పిల్లల్ని, ఏం ఇబ్బంది లేదు. వీళ్ళకి ఏ అవసరం ఉన్నా మేము చూసుకుంటాము. నేను పర్సనల్గా కూడా వ్యక్తిగతంగా కూడా మీకు ఏదైనా సహాయం అవసరమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. పంపించండి పిల్లల్ని, చూసుకోండి వీళ్ళని జాగ్రత్తగా. ఈ ప్రాంతంలో మీరు మంచినీళ్ళు కూడా దొరకని ప్రాంతం ఇది. 20 రోజుల పాటు వీళ్ళు మంచినీళ్ళు కూడా ఏట్లో ఉండే నీళ్లు తెచ్చుకొని తాగి ఇక్కడే ఉంటారంట. ఇక్కడే వంట చేసుకుంటూ, ఇక్కడే పడుకుంటూ పిల్లల్ని ఇక్కడే పెట్టుకొని వీళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. నా పేరు రాధిక. నేను రెడ్డికొట్టాల ఎస్టీ కాలనీలో ఉండే ఫౌండేషనల్ స్కూల్లో ఏకోపాధ్యాయునిగా పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ మా పాఠశాలకు వచ్చే విద్యార్థుల్లో ఎక్కువ మంది ఎస్టీ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు సరైన జీవనాధారం లేక వాళ్ళు వలస పద్ధతులలో జీవిస్తూ ఉంటారు. మా పాఠశాలకు గత కొన్ని రోజులుగా ఒక విద్యార్థి విష్ణు అని ఈ విద్యార్థి మా పాఠశాలకు రావటం లేదు. నేను ప్రతిరోజు తల్లిదండ్రులకు ఫోన్ చేస్తున్నాను. ఆ విద్యార్థి ఎందుకు రావట్లేదు అంటే, మేడం మేము ఏట్లోకి వచ్చినాము, బొగ్గులు బట్టి కాల్చుకుంటున్నాము, అది అయిపోయిన తర్వాత వస్తామని చెప్తా ఉన్నారు. మరి ఏంది బొగ్గులు బట్టి కాల్చుకోవడం ఏంది, వీళ్ళు రాలేకపోవడం ఏంది, అసలు ఎక్కడున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారని ఈరోజు నేను అదే పనిగా సెలవు రోజును వీళ్ళ కోసం కేటాయించి అదే పనిగా నేను వీళ్ళని చూడటం కోసం వచ్చినాను ఇక్కడికి. వీళ్ళ పరిస్థితి ఏంది గమనించాలి, మనము ప్రత్యక్షంగా చూద్దామని వచ్చినాను. కానీ ఇక్కడ చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఒక అటవీ ప్రాంతంలో వీళ్ళు కొండ ప్రాంతంలో మంచెలు వేసుకొని కనీస వసతులు లేని ఒక కొండ ప్రాంతంలో వీళ్ళు జీవిస్తూ ఇక్కడే ఒక 20 రోజుల పాటు వాళ్ళు ఈ కర్రను కొట్టుకొని కాల్చుకొని బట్టిగా ఇలా పెట్టుకొని బొగ్గులు కాల్చుకొని అవి అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ పిల్లల్ని ఏదో రకంగా వీళ్ళని పాఠశాలకు తీసుకొని రావాలనే సదుద్దేశంతో నేను వచ్చినాను. మరి వీళ్ళకి ఎలా రాగలరా అని చూస్తే కనీసము ఇది పోరుమామిళ్ళ నుంచి మన పాఠశాల నుంచి ఇక్కడికి రావడానికి
4 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతము. దీనికి ఏమీ రవాణా మార్గం లేదు, కాలినడకనే రావాలి. అసలు ఆ కాలినడకన కూడా అంత కొండ ప్రాంతంలో కొండలు గుట్టలు ఎక్కి రావాలి మనం ఇక్కడికి రావాలంటే. అలాంటి ప్రాంతంలో వీళ్ళు వచ్చి ఇలాంటి చిన్న బిడ్డలను ముగ్గురిని పెట్టుకొని వీళ్ళు ఇక్కడే 20 రోజుల పాటు ఉండి వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. అది కూడా వాళ్ళ కనీస కూలిపాటు కోసం, పొట్టకూటి కోసం వాళ్ళు ఇంత శ్రమ పడుతూ ఉన్నారు. మరి వీళ్ళకి సరైన ఉపాధి మార్గాలు ఉంటే వీళ్ళ బిడ్డలు కూడా పాఠశాలకు రావడానికి, చదువుకోవటానికి బాగా ఉంటుంది. ప్రభుత్వం ఆ దిశగా ఏదైనా వీళ్ళకు ఏర్పాటు చేయడం, ఇలాంటి కుటుంబాల కోసం ఏం చేయగలమా అని మనం ప్రతి ఒక్కరం ఆలోచిస్తే బాగుంటుంది. వీళ్ళను ఏదో రకంగా పాఠశాలకు తీసుకొని వెళ్ళటం ఎలాగా అని ఆలోచించాల్సిన పరిస్థితి ఇది. వీళ్ళైతే చెప్తున్నారు, పాఠశాలకు ఈ పని అయిపోగానే పాఠశాలకు పంపిస్తాం మేడం మేము, తప్పకుండా మీరు మా కోసం ఇంత దూరం వచ్చినారు చెప్తున్నారు మా కోసం అని చెప్తున్నారు. చెప్పమ్మా. సోమవారం నుంచి పంపిస్తాం మీరు దూరం నుంచి వచ్చింది మేడం గారు చాలా గ్రేట్ మా కోసం వచ్చిందంటే. ఎవరు రారు మా కాడికి ఎంత ఇన్ని రోజులు కూడా ఉండరు కానీ సార్లు కానీ ఎవరు కానీ ఇంత దూరం కానీ రారు మేడం. మీరు వచ్చినారు, మీరు వచ్చిందే గొప్ప. మీకోసమే మీ పిల్లలు మీలాగా కాకూడదు, పెద్ద అయిన తర్వాత కొంత అక్షర జ్ఞానంతో మనం కూడా నాగరిక జీవనం గడపాలి, మనం కూడా అభివృద్ధి సాధించాలి అందరితో పాటని మేము మీకోసం వచ్చినాం ఇంత దూరము. కాబట్టి తప్పకుండా పాఠశాలకి పంపించండి పిల్లల్ని, ఏం ఇబ్బంది లేదు. వీళ్ళకి ఏ అవసరం ఉన్నా మేము చూసుకుంటాము. నేను పర్సనల్గా కూడా వ్యక్తిగతంగా కూడా మీకు ఏదైనా సహాయం అవసరమైన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. పంపించండి పిల్లల్ని, చూసుకోండి వీళ్ళని జాగ్రత్తగా. ఈ ప్రాంతంలో మీరు మంచినీళ్ళు కూడా దొరకని ప్రాంతం ఇది. 20 రోజుల పాటు వీళ్ళు మంచినీళ్ళు కూడా ఏట్లో ఉండే నీళ్లు తెచ్చుకొని తాగి ఇక్కడే ఉంటారంట. ఇక్కడే వంట చేసుకుంటూ, ఇక్కడే పడుకుంటూ, పిల్లల్ని ఇక్కడే పెట్టుకొని వీళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు.